Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to explain basics in triangles. In a triangle, if sides are equal, then their opposite angles equal. In a triangle, if sides are equal, then their opposite angles equal. Here in this triangle, if sides are equal, so I am giving these two sides are equal. So here 5 centimeters, here also 5 centimeters. Let us assume ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ అని అనుకుందాం కాసేపు. అంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండి తీరుతాయి. షుడ్ బి ఈక్వల్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే దీని ఆపోజిట్ యాంగిల్ దిస్ వన్, దిస్ ఆపోజిట్ యాంగిల్ ఇస్ దిస్ వన్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఈ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AB is equal to BC. So angle A is equal to angle C. Otherwise AB का opposite angle C. Angle C is equal to angle B. We can say like this. So what is the theorem? In a triangle, if sides are equal, either two sides or three sides are equal, then their opposite angles equal. So this is the theorem. So what is that theorem? Theorem. In a triangle, if sides are equal, then their opposite angles are equal. Opposite angles equal. So this is the example. సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ థియరమ్స్, అంతకుముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్లాస్లో వచ్చిన థియరమ్స్ ఇవి. ఓకేనా? దీనికి రివర్స్ అంటే కాన్వర్స్ అంటాము. కాన్వర్స్ అంటే ఈ మాటలు రివర్స్ అవుతాయి. సైడ్స్ ఈక్వల్గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్గా అన్నాము, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో దిస్ ఈ విధంగా చెప్పేదాన్ని కాన్వర్స్ అంటారు, కాన్వర్స్ థియరం అంటారు. సో దీని కాన్వర్స్ ఏంటంటే కాన్వర్స్ థియరం, ఈ ఆరుని ఇట్లా కూడా రాస్తారు. సరే మీకోసం మళ్ళీ ఈ విధంగా రాస్తున్నాను. కాన్వర్స్ థియరం అంటే దీనికి రివర్స్ అన్నమాట. ఇన్ ఏ ట్రయాంగిల్, in a triangle, if angles are equal, their opposite sides are equal. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ ఈ ట్రయాంగిల్లో ఏబిసి, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఈక్వల్గా అనుకుందాం కాసేపు. యాంగిల్ బి ఫర్ ఎగ్జాంపుల్ 40 అనుకుందాం, ఇక్కడ కూడా 40 అనుకుందాం. ఎగ్జాంపుల్ రఫ్ డయాగ్రాము, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, ఇది ఓన్లీ ఫర్ రఫ్. ఈ థియరిటికల్ దీని ఎగ్జాంపుల్ కోసంగా చెప్తున్నాం. ఓకే, ఇక్కడ 40 యాడ్ చేస్తే 180 అవుతుంది. అది 180లో లెస్ చేస్తే ఇక్కడ 100 రావాలి. 100 లేదు, ఇక్కడ రఫ్ డయాగ్రామ్ అని చెప్తున్నాం. ఓకే, సో దేర్ ఆపోజిట్ సైడ్స్, ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి.
సో దీని ఆపోజిట్ సైడ్ ఏసీ, దీని ఆపోజిట్ సైడ్ ఏబి. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఎగ్జాంపుల్, ఫ్రమ్ డయాగ్రామ్, ఫ్రమ్ ట్రయాంగిల్ యాంగిల్ C is equal to యాంగిల్ B. యాంగిల్ C is equal to యాంగిల్ B. సో దీని ఆపోజిట్ సైడ్ AB is equal to దీని ఆపోజిట్ సైడ్ AC. సో దెన్ AB is equal to AC. సో ఎగ్జాంపుల్ అర్థమైనట్టుంది. రెండు థీరమ్స్ మనం చూసుకుంటున్నాం ఇక్కడ. ఒకటి మామూలు థీరం, దీని కాన్వర్స్. ఇది మామూలు థీరం ఏంటి? ట్రయాంగిల్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయనేది థీరం. దానికి రెండోది ఏంటి? దీని కాన్వర్స్. సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటి ఆపోజిట్ యాంగిల్స్, ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఇది, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పుకున్నాం ఇక్కడ. సిఏ రాంగ్ రాసామా? ఓకే. ఇప్పుడు ఏబికి ఆపోజిట్ ఏంటి? సి. బీసీకి ఆపోజిట్ ఏ. ఇక్కడ రాంగ్ రాసాము, సరి చేస్తున్నాం. సో ఏబి అనబడే సైడ్ బీసీ సైడ్కి ఈక్వల్. ఏబి బీసీ బీసీ. సో ఏబి బీసీ సైడ్స్ ఈక్వల్, వీటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. దీని ఆపోజిట్ యాంగిల్ సి రాసుకున్నాం, దీని ఆపోజిట్ యాంగిల్ ఏ. ఆ విధంగా సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. బాగా ఇంపార్టెంట్. మీరు ఈ బేసిక్ పాయింట్స్ కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ చాలా ఈజీ. సిమిలర్ ట్రయాంగిల్స్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కొంచెం కష్టం అంటారు జనరల్గా అందరూ. ఎప్పుడు కష్టం అంటే ఈ బేసిక్స్ సరిగ్గా లేకపోతే కష్టం. బేసిక్స్ కనుక మీరు బాగా క్లారిటీతో ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. కాబట్టి ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అనదర్ థియరం, ట్రయాంగిల్స్ ఒకే బేస్ మీద బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో కనుక ఉంటే వాటి ఏరియాస్ ఈక్వల్. ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్, దెన్ దేర్ ఏరియాస్ ఈక్వల్. వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే, ఇదొక ట్రయాంగిల్ ఏబిసి. ఈ వర్టెక్స్ గుండా బీసీకి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. సో దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇది బేస్ అని అనుకుంటున్నాను కాసేపు. ఇదే బేస్ ఏం మారకుండా ఇంకొక వర్టెక్స్ ఈ లైన్ మీద వచ్చేట్టుగా ప్లాన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసాం. లేదు, ఇక్కడ ఇది ఇట్లా డ్రా చేశాను, మళ్ళీ ఎండింగ్ పాయింట్ సి దగ్గర పెట్టాను. ఇక్కడ ABCDE. ఇక్కడ గమనిస్తే మనకి ముఖ్యంగా 3 ట్రయాంగిల్స్, ఒకటి ABC, DBC, EBC. ఈ 3 ట్రయాంగిల్స్ బేస్ ఒకటే ఉంది, ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి. అలా ఉంటే వాటి ఏరియాస్ ఈక్వల్. ఇది థీరం, ఉండి తీరుతుంది అనమాట. థీరమ్స్ అంటే అర్థం ఏంటి? కన్ఫర్మ్గా ఉండే వాల్యూస్ని థీరమ్స్ అంటారు. అట్ ఎనీ కేస్ దట్ షుడ్ బి ట్రూ. అలా చెప్పబడే వాటిని థీరమ్స్ అనే పేరుతో మనం పిలుస్తాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. థీరమ్స్ అంటే అంతే, వాళ్ళు చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ అది ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుందని అర్థం. ఓకేనా? సో వీళ్ళు చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు ఈ థీరంలో ట్రయాంగిల్స్, ఎన్ని ట్రయాంగిల్స్ అయినా కావచ్చు, ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్, ఒకే బేస్ కలిగి ఉండాలి. అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్, ఒకే ప్యారలల్, ఇక్కడ చూడండి ప్యారలల్ డిఈ, ఇంకోటి బీసీ, రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే వాటి ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇది థీరం, బాగా గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ దట్ థీరం? థీరం triangles having
same base and between same parallel lines then their areas are equal. Here from diagram triangles ABC, triangle DBC and triangle EBC are having same base BC and between parallel lines BC and DE. BCDE లైన్స్ మధ్యలో ఉన్నాయి. సో అలా ఉన్నాయి కాబట్టి సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈబిసి. ఇది ఇంకొక థీరం అన్నమాట. ఈ బేసిక్గా ఈ థీరమ్స్ అన్ని మనం పర్ఫెక్ట్గా ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మీరు టేబుల్స్ ఎట్లా మీరు బైహెడ్ చేస్తారు, ఇది కూడా ఈ థీరమ్స్ కూడా ఆ విధంగా బైహెడ్ చేయాలి. ఇక్కడ థీరం ఏంటి, ఈ పాయింట్. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని బైహెడ్ చేస్తే, అర్థం చేసుకొని విత్ మీనింగ్, వితౌట్ మీనింగ్ కనుక బైహెడ్ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ప్రతి వర్డ్కి మీకు మీనింగ్ తెలిసి ఉండాలి. అప్పుడే దీని యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ సెషన్లో 2 థీరమ్స్ చెప్పుకున్నాం. ఏమిటంటే అవి సైడ్స్ ఈక్వల్గా ఉంటే వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని, దాని కాన్వర్స్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం అంటే ట్రయాంగిల్స్ ఎన్నైనా ఉన్నాయండి, ఒకే బేస్ మీద ఉండాలి, బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటే వాటి ఏరియాస్ ఈక్వల్ అయిన పాయింట్ చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక ట్రయాంగిల్ ఒక ప్యారలలోగ్రామ్ ఇది ప్యారలలోగ్రామ్ ABCD having same base and between same parallel lines. ఒకే బేస్ కలిగి మీద ఉండి సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటే ట్రయాంగిల్ ఏరియా ప్యారలలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. ట్రయాంగిల్ ఏరియా ప్యారలలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది. కరెక్ట్. సో అంటే ట్రయాంగిల్ చిన్నది, ప్యారలలోగ్రామ్ పెద్దది కదా. డయాగ్రామ్ జనరల్గా డయాగ్రామ్ పెద్దది, ప్యారలలోగ్రామ్ అంటే పెద్దది. ఆ పెద్ద దాంట్లో ఇది హాఫ్ ఉంటుంది. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఉంటుంది ఇందులో, ప్యారలలోగ్రామ్లో. ఎప్పుడు సేమ్ బేస్, ట్రయాంగిల్ ప్యారలలోగ్రామ్ ఒకే బేస్ ఉండాలి. సేమ్ బేస్ అంటే సేమ్ వాల్యూ. ఏబిడి ట్రయాంగిల్లో ఇది 5 సెంటీమీటర్స్ అనుకుందాం, ఏబిసిడిలో కూడా 5 సెంటీమీటర్స్, అదే సేమ్ కాబట్టి. అలా ఉంటే సేమ్ బేస్ ఉండి బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటే, ఏబిడి ట్రయాంగిల్ ఇన్సైడ్ తీస్తున్నారు, ఇట్లా కాకుండా ఇంక వేరే తీసుకోవచ్చుంటే మీరు ఇట్లానే తీసుకోండి, తప్పులేదు. ఇది కూడా, ఇది ఇంకొక ఈ అనే నేమ్ పెట్టుకోండి, ఎట్లయినా ఓకే. ఒకే బేస్ ఉంది, ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంది. ఏ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ ఏబిసిడి ప్యారలలోగ్రామ్ హ్యావింగ్ సేమ్ బేస్ ఏబి అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్. అలా ఉంటే ఏమవుతుంది అంటే ఈ ప్యారలలోగ్రామ్ ఏరియాలో హాఫ్ ట్రయాంగిల్ ఏరియా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏరియా 10 సెంటీమీటర్ స్క్వేర్ 10 cm² అనుకోండి, ప్యారలలోగ్రామ్ ఏరియా ఏమవుతుంది, ఇది ట్రయాంగిల్ ఏరియా 10 cm² 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 10
ప్యారలగ్రామ్ ఏరియా దీనికి డబల్ 20 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ ప్యారలగ్రామ్ ఏరియా 100 ఉందనుకోండి, దీని ఏరియా 50 అవుతుంది. అంటే ప్యారలగ్రామ్ బిగ్ అనమాట. అందులోంచి హాఫ్ చేసుకుంటే ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. ఒకవేళ ట్రయాంగిల్ ఏరియా ఇస్తే దీన్ని డబల్ ట్వైస్ చేస్తే ప్యారలగ్రామ్ ఏరియా వస్తుంది. సో దీస్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ 2 థియరమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో బోర్డు మీద కనిపించేది 2 థియరమ్స్. ఒకటి ట్రయాంగిల్, ఓన్లీ ట్రయాంగిల్స్ నేను మాట్లాడాను. ఇక్కడ ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్ బిట్వీన్ సేమ్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా అని చెప్పాను. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒక ప్యారలగ్రామ్ కాంబినేషన్ పెట్టాం. ట్రయాంగిల్ ప్యారలగ్రామ్ కాంబినేషన్ పెట్టాం. సేమ్ బేస్ బిట్వీన్ సేమ్, మీద మాటలంతా సేమే, ఇక్కడ సేమే. అలా ఉంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఎట్లా ఉంటుంది అంటే ప్యారలగ్రామ్ ఏరియాలో హాఫ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ప్యారలగ్రామ్ అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ఈ బేసిక్ సబ్జెక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఈజీగా సిమిలర్ ట్రయాంగిల్స్ అర్థం అవుతుంది. నా క్లాస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి చేరేట్టుగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.